దేవుని పిల్లారా, చేరి వచ్చిన అందరికీ ప్రభువు నామంలో నేను వందనాలు. గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము చదువుకొని ధ్యానించుకున్నామండి. గమనించగలరు. అందుకు ఆయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. చూడండి, ఇక్కడ ఏలియా దేవునికి ప్రత్యక్షమైనప్పుడు గొప్ప భూకంపము జరిగినట్టుగా మనము ఇక్కడ చూస్తాము. ఏలియాకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఒక గొప్ప భూకంపము మనము ఇక్కడ లేఖనంలో చూస్తున్నాం. ఆ యొక్క భూకంపము చాలా విధాలుగా ఇక్కడ కనపడుతూ ఉన్నది. ఆయన సంచరింపగా, ఆ యొక్క ఏలియా సంచరింపు ప్రాంతంలో, ఆయన చెప్పిన ప్రాంతంలో ఉండమని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో దేవుని ప్రత్యక్షత లేక దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహా గొప్ప కార్యాలు ఇక్కడ కనబడుతూ వచ్చినాయి. చూడండి, బలమైన పెనుగాలి లేచెను. ఆ యొక్క యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయను. యెహోవా భయమునకు అంట పర్వతములు బ్రద్దలైనవి. అంత శక్తి కలది. అలాగే మనకు దేవుని మాటగా ఇంకొక మాట మనకు రాయబడుతూ వచ్చినది. యెహోవా భయం ఉన్న బిడ్డల కంట దేవుని ఐశ్వర్యం అంట బిడ్డ. అది దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం మనకు. యెహోవా యందు భయభక్తులు కలిగిన బిడ్డలకి గొప్ప ఐశ్వర్యం అని చెప్తే, ఇక్కడ యెహోవా బలము చేత ఇక్కడ ఆయన ఆ భయముతో ఇక్కడ ఏమి బద్దలవుతున్నాయంట? పర్వతాలు బద్దలవుతున్నాయంట. మనం ఆయన అందరి భయభక్తులు కలిగి ఉంటే మనకు ఐశ్వర్యము, ఆశీర్వాదము, దీవెన. ఇక్కడ ప్రకృతికి చూడండి, ఆయన ప్రత్యక్షమయ్యే సమయంలో అంట, ఆ యెహోవా ప్రత్యక్షమయ్యే సమయంలో బద్దలవుతున్నాయి, పర్వతాలు సైతం బద్దలవుతున్నాయి. ఎందుకు ఇదంటే అంత శక్తి కలిగిన దేవుడని రుజువుపరచబడటకు, ఆయన అంత మహిమగల దేవుడని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. పర్వతాలు బద్దలవుతున్నాయి. అలాగే శిలలు అంటే అక్కడ ఉన్నటువంటి శిలలు చిన్నాభిన్నములు అవుతా ఉన్నవి. గాలి దెబ్బ ఎక్కువగా ఉన్నది. తర్వాత భూకంపమును కలిగిన భూకంపం నందు యెహోవా భూకంపం వచ్చినప్పుడు కూడా ఇంకా ప్రత్యక్షం కాలేదంట. కానీ ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టింది మళ్ళీ. కానీ ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా ఆ మాట్లాడట ఒక స్వరము వినపడింది. ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు ప్రత్యక్షమైనాడు. ఒక మిక్కిలి చిన్ననైన స్వరము ఇక్కడ ఏలియాకు వినపడినట్టుగా లేక కనపడినట్టుగా దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన రాకడ చూడండి ఎంత గొప్పగా ఉన్నది, ఎంత భయంకరంగా ఉన్నదంటే పెనుగాలులు పుట్టినాయంట. ఈ యొక్క పర్వతాలు సైతం బద్దలైనవి, విపరీతమైన గాలివానలు వచ్చింది, భూకంపము జరిగింది. అన్ని నిమ్మలమైన తర్వాత దేవుని మాటలు చిన్నగా వినపడుతున్నాయంట ఏలియాకి. కనుక ప్రియులరా, దేవుడు మహాశక్తి సంపన్నుడు.
ఆయన మహాబలము కలిగిన దేవుడని నిరూపించుట కోసము, తెలియబడుట కోసము ఆయన ప్రత్యక్షత ఇక్కడ ఇంత గొప్పగా ఇక్కడ వ్రాయబడుతూ వచ్చినది ప్రియుల. చూడండి, మరొక మాట మనం చూస్తాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము గమనించుదామండి. 51వ వచనము గమనిస్తాము. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రిందికి వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. ఇక్కడ కూడా ఒక గొప్ప భూకంపము జరిగింది. ఏలియాకు కనపడే సమయంలో భూకంపము జరిగింది. ఆ పర్వతాలు బద్దలైనవి. విపరీతమైనటువంటి గాలివానలతో కనపడే అదంతా నిమ్మలించిన తర్వాత దేవుని స్వరము మెల్లిగా ఏలియాకు కనపడినట్టుగా ఇందాక లేఖనంలో మనము చూసుకున్నాం. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో జరుగుతున్నటువంటి సన్నివేశంలో ఆయన మరణం అవబోతున్నప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రిందికి రెండుగా చినిగింది, గొప్ప భూమి వణికెను గొప్పగా, బండలు కూడా అక్కడ బద్దలైనవి, పగిలిపోయినాయి. ఎందుకు ఇవన్నీ కార్యాలు అక్కడ జరగాలంటే, శక్తివంతమైన దేవుడు, సర్వ సృష్టిని నిర్మించిన దేవుడు మహా గొప్ప బలము కలిగిన వాడు అని తెలియపరచుటకు ప్రియుడా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని సామాన్య జనులు తెలుసుకున్నటకు, ఆయన సర్వశక్తి సంపూర్ణుడు, కృపగలిగిన దేవుడు. ఆయన కోపము కూడా ఇంత గొప్పగా ఉంటుందా, ఇంత శక్తి కలిగిన దేవుడా, ఇంత బలము కలిగిన దేవుడా అని ప్రజలు, సామాన్యమైన ప్రజలు, ప్రతి ఒక్కరు, సామాన్యమైన ప్రజలు అనగా ఆయన నమ్మిన బిడ్డలు, నమ్మని బిడ్డలు అందరూ కూడా ఇంత శక్తి కలిగిన, బలం కలిగిన దేవుడాన్ని రుజువుపరచుటకు, తెలియపరచుటకు, వాళ్ళు తెలుసుకున్నటకు ఇక్కడ ఈ యొక్క అద్భుత కార్యాలు తెలియపడుతూ వచ్చినాయి. ఆయన నిజముగా దేవుని కుమారుడే అని తెలియపరచబడుటకు కూడా అద్భుత కార్యాలు చేయిస్తూ వచ్చినాడు ప్రియులారా. అలాగే కింది మాట కూడా చదువుకుంటే చూడండి, సమాధులు ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు జరిగిన సమయంలో సమాధులు తెరవబడినవి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచినాయి. అలాగే వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు అగపడినారు. ఆ యొక్క లేచినటువంటి వారు చాలా మందికి, చనిపోయిన వారు లేచి చాలా మందికి కనపడినారు. ఆ యొక్క ఊరిలో వాళ్ళకు తెలుసు, వీళ్ళు చనిపోయిన సమయాలలో వారే పోయి చేతులారా భూస్థాపనం చేసి వచ్చిన జనులే. వాళ్ళందరూ ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయే ముందు లేక చనిపోయినాక ఈ యొక్క గొప్ప కార్యాలు జరిగినాయి కదా, ఈ చనిపోయిన కూడా లేచి ఆ ఊరిలో తిరుగుట వారు చూసినారంట. ఎంత గొప్ప అద్భుతాలు జరిగినాయి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత లేక చనిపోయే ముందు. విపరీతమైన అద్భుతాలు జరిగినాయి, చాలా అద్భుతాలు జరిగినాయి ప్రియులారా. పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడినారు. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి ఏమంటున్నారు, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. ఇవన్నీ చూశాలకు ఏమి వాళ్ళలో కలిగింది? భయం పుట్టింది, వణుకు పుట్టింది. సాధారణ మనిషి అయితే ఏంటి అద్భుతమైన శబ్దాలైంది, భూకంపం ఏంది, ఆ యొక్క దేవాలయపు ఆ యొక్క తెర నడుమికి చినగడం ఏంది, ఈ సమాధులు లేవబడడం ఏంది, చచ్చిన వారు బ్రతకడం ఏంది, బ్రతికిన వారు వాళ్ళ ఊరిలోనే వారికి కనపడడం ఏంది, ఏంటి అద్భుత కార్యాలన్నీ అని ఈ యొక్క శతాధిపతి ఆయన సైన్యం అనుకుంటున్నారంట. ఈయన నిజముగా దేవుని కుమారుడే అని వాళ్ళు గుర్తించగలిగినారు. ఇన్ని జరిగే వరకు వాళ్ళు ఈయన ఎవరో మామూలుగా సాధారణ మనిషి అన్నట్టుగా ఉన్నారు. కానీ ఈ యొక్క క్రియలన్నీ జరిగేలకు, ఈ క్రియలన్నీ కనపడేలకు, ప్రత్యక్షమయ్యేలకు వారిలో భయము పుట్టి ఈయన అసాధారణమైన మనిషి అయితే కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని గుర్తించగలిగినారు. ఇన్ని జరిగినాక
నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుతాలు. ఆయన మాట్లాడిందంటే, నోరు తెలిసిందంటే అది ఒక గొప్ప అద్భుతమే ప్రియుల. అది గొప్ప శక్తి, అది బలము కలిగిన దేవుని వాక్కు ప్రియుల. అంత శక్తి సంపన్నుడు, బలం కలిగిన దేవుడు. ఆయన తర్వాతనే ఎవరమైనా ప్రియుల. చూడండి మరొక మాట, అదే మత్తయి రాసిన గ్రంథంలో 28వ అధ్యాయము 2వ వచనము ధ్యానించుకున్నాము. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభుదూత పై నుండి వచ్చి ఆ రాయిని చనిపోయి పాతబెట్టబడిన తర్వాత, ఆ యొక్క సమాధి చేయబడిన తర్వాత పరలోకం నుండి ప్రభుదూత వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ రాయిని 4-5 మంది కానీ అది దొబ్బితే కానీ పెద్ద బండరాయిని అడ్డు పెడతారు. ఒక పెద్ద బండని ఒక సమాధిగా గొయ్యిగా చేసేసి దానికి మళ్ళీ పెద్ద బండ దానికి అమర్చి సీలేసిపోయింది రోమా ప్రభుత్వం. ఇక దాన్ని ఎవరును ముట్టుకోరు, ప్లస్ ముట్టుకున్న అది కొంతమంది జనానికి అది కదిలే పరిస్థితి లేదు. కానీ అలాంటి దానిని దేవుని కుమారుడు కనుక దేవుని దూత ద్వారా పంపించి ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాడు దేవదూత. అప్పుడు కూడా మహా గొప్ప భూకంపము జరిగింది. అక్కడ ఏలియా దగ్గర గొప్ప భూకంపం జరిగింది. యెహోవా దేవుడు కనపడే సమయంలో, ప్రత్యక్షమయ్యే సమయంలో, అలాగే యేసు సిలువ వేయబడినప్పుడు గొప్ప భూకంపాలు జరిగినాయి. అలాగే ఈయన పునరుత్థానుడై ఈ లోకాన్ని జయించి మళ్ళీ మరణాన్ని జయించి మరణపు ముళ్ళు విరిచి లేచే సమయంలో కూడా గొప్ప భూకంపము జరిగింది ప్రియుల. ఎంత గొప్పదైన నామము, ఎంత శక్తి కలిగిన దేవుడు ప్రియుల. ఆ భూకంపము మళ్ళీ కూడా ఇక్కడ 3 సార్లుగా జరిగింది భూకంపము. ఇంకొక భూకంపం కూడా మనము చూస్తాము. చూడండి, అపోస్తుల కార్యములో 16వ అధ్యాయము 26వ వచనము గమనిస్తాము, పరిశీలిద్దాము వాక్యము. చూడండి, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ పౌలు శీలలు ఆ యొక్క జైల్లో వేసిన తర్వాత వాళ్ళు పాటలు పాడినా కూడా అద్భుత కార్యాలు, సూచక్రియలు చేయగలిగినారు. వాక్యం చెప్పటమే కాదు, దేవుని పనిలో ఏది చేసినా కూడా అద్భుత కార్యాలు జరగవచ్చును ప్రియుల. పాటలే పాడినారు, అక్కడ అంత గొప్ప అద్భుతాలు జరిగింది. అయితే వాళ్ళు మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచా ఉన్నారు. ఆ ఖైదీలు అంతా కూడా అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాను. అక్కడ ఉన్న ఖైదీల బంధకాలన్నీ కూడా తెగిపోయినాయంట, ఊడిపోయినాయంట. పౌలు శీలలు ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేయగా, పాటలు పాడి ప్రార్థన చేయగా ఈ గొప్ప అద్భుతాలు అక్కడ జరిగినాయి. దేవుని కుమారుడు అంత శక్తిమంతుడు, లేక పరమ తండ్రి అంత బలం కలిగిన వాడు, లేక పరిశుద్ధాత్మ దేవుడు అంత గొప్పదైన ముగ్గురైనటువంటి ఏకైక దేవుడుగా మనము అంత గొప్ప శక్తి కలిగినటువంటి, బలం కలిగినటువంటి దేవుడు ప్రియుగా. కనుక ఆయన యేసుక్రీస్తు వారు చేశారు, అలాగే యెహోవా తండ్రి వారు చేశారు. అలాగే ఇక్కడ ఆయన శిష్యులైనటువంటి అపోస్తులుగా అనబడినటువంటి వారు కూడా ఇక్కడ పాటలు పాడి ప్రార్థింపగా చెరసాలలు కూడా బద్దలైనట్టుగా భూకంపము కలిగినట్టుగా ఇక్కడ మనము చూస్తాం. కనుక ఇన్ని భూకంపాలు మన కనులారా జరిగినవి. వాళ్ళు మన పితరులు కానీ, లేక అప్పుడు క్రీస్తు వారి కాలంలో అపోస్తలులు కానీ ద్వారా మనము
వింటున్నాము, విన్నదాన్ని కన్నులారా మనము చూసినట్టుగా గ్రహిస్తున్నాం. వాళ్ళు రాసినది అయినప్పటికీ ఇది మనకు కన్నులకు కట్టినట్టుగా నమ్ముతున్నాం. ఎందుకంటే నమ్మి తీరాలి కూడా. ఎందుకంటే మనము అపోస్తుల బోధ మీద కట్టబడిన వారం కనుక వారు రాసినది చెప్పినది అంతా కరెక్ట్ అయిపోయింది. దాంట్లో అబద్ధం లేదు. ఎందుకు అబద్ధం లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. అది సామాన్యమైన ప్రజలు రాసింది కాదు. పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా ప్రజల చేత, ఆయన బిడ్డల చేత, మనలాంటి సాధారణ మనుషుల చేత దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయించినటువంటి మాటలు అన్నీ కరెక్ట్గా రాయించినాడు దేవుడు. కొన్ని వినకూడనిటివి కూడా దేవుడు వ్రాయించినాడు. ఇవి రాస్తే ప్రజలు పాపం ఎక్కువైపోతుందేమో అని అనిపించినా కూడా దేవుడు ఉన్నది ఉన్నట్టుగానే వ్రాయించి అలా చేయకూడదని మాత్రమే చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు ఆ విషయంలో తీసుకుంటే లోతు తన కుమార్తెలతోనే పోయినట్టుగా దేవుడు, అది మామూలుగా అయితే అది తప్పు పొరపాటు, అది వ్రాయించకుంటే బాగుండునేమో అని అనుకోవచ్చును మనమేమో. కానీ దేవుడు అలా చేయలేదు. జరిగినట్టుగా వ్రాసి, అది అతని పొరపాటు లేదు, అలా ఉన్నా కూడా దాని ప్రకారం మనము నడవకూడదని తెలియచెప్పుటకే దేవుడు అన్నీ రాయించినాడు. అలాగే మొదటి ఆదాముకైనటువంటి ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు వాళ్ళల్లో ఒకరు చంపబడతారు, ఒకరు. అది కూడా ఇవన్నీ కూడా రాయాల్సిన అవసరం లేదని అనుకున్నట్టయితే మనం పొరపాట్లేదు. వారి ద్వారాను కూడా మనకు దేవుడు మనకు జ్ఞానం నేర్పుతాడు, బుద్ధి నేర్పుతాడు. ఇప్పుడు కయీనును పుట్టించిన తర్వాత హేబేలును చంపగలిగినాడు. అతనికి ఎందుకు అతను చంపినాడు? దేవుడు ఆపచ్చు కదా, ఆయన దేవుడైతే ఆపచ్చు కదా, ఎందుకు చంపాలంటే అది జరుగుట ద్వారా మనకు బుద్ధి జ్ఞానం నేర్పుతాడు. అలా జరిగింది వాని సొంత ఆలోచన ప్రకారము కయీను చేసినాడు. అది చేసినంత మాత్రాన అతన్ని మెచ్చుకున్నాడు దేవుడు. అది పద్ధతి కాదని చెప్పినాడు. నరహత్య చేయకూడదనే చెప్పినాడు. కానీ చేస్తుంటే ఆ దేవుడుగా ఏం చేస్తాడు? ఇప్పుడు మనకు సొంత ఆలోచన ఇచ్చినాడు, స్వచిత్తం ఇచ్చినాడు, స్వేచ్ఛ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత నేను చెడు ఆలోచనలకు పోతే దేవుడు చేసాము చాలా రోజులైన తర్వాత, లేక ఈయన జీవితం అంతా భవిష్యత్తు చూసిన తర్వాత ఇంకా ఈయన మారడు, ఈయన జీవితం ఈయన బతుకు ఈయన జీవితం ఇంతే కొనసాగుతూ ఉంటుంది, ఈయన బ్రతుకంతా ఇంత అని ఈ జీవిత చక్రంలో ఈ భవిష్యత్తు చూసినప్పుడు దేవుడు అప్పుడు ఇంకా వాని పిలుచుకునేస్తాడు. అంతే. ఈడుగా మారడు అన్నప్పుడు దేవుడు పిలుచుకుంటాడు. ఎప్పుడోసారి మారుతాడు, కట్టబట్టుకున్నప్పుడైనా మారుతాడు అని దేవునికి అనిపించినప్పుడు అప్పుడు దాకా వాని రక్షణకు భంగం లేకుండా అప్పుడు దాకా దేవుడు కాపాడతాడు. కనుక ఈ యొక్క కయ్యూను నరహత్య చేయమని దేవుడు అయితే చెప్పలేదు. వాని సొంత ఆలోచనల చేత చేసిన దాన్ని తప్పేని చెప్పినాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఒకరు పేతురు ఉన్నప్పుడు, పక్కనే ఉన్నప్పుడు సైనికులు వచ్చి పట్టుకొని పోగా ఈ శిష్యుడు ప్రేమ చూపించినాడు. యేసుక్రీస్తు వారి మీద ప్రేమ చూపించి మా బోధకుని పట్టుకుంటామని గబక్కిన ఆ సైనికుని, ఆ యొక్క మలుకు అనే సైనికుని చెవి నరికేసినాడు. నరికినంత మాత్రాన నా శిష్యుడే కదా, నా పక్కలో ఉండే నా శిష్యుడే కదా అని అతను ఏమన్నా ముద్దు పెట్టుకున్నాడా? ఏం లేదు. వెమ్మటే కత్తి తీసి వరలో పెట్టు, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు, తస్మాత్ జాగ్రత్త అన్నాడు దేవుడు. ఏమని చెప్పినాడు? కత్తి పట్టుకున్నావు నువ్వు, ఆ కత్తితోనే పోతావు, జాగ్రత్త నీ బ్రతుకు అన్నాడు. అలా దేవుడు తన బిడ్డనైనా తన స్నేహితులనైనా లేక తన శిష్యులనైనా ఆయన తప్పు చేస్తే గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, భయం చెప్తాడు, బుద్ధి చెప్తాడు. అవసరమైతే బెత్తం వాడతాడు, అవసరమైతే ఏదో ఒకటి పెట్టి నిన్ను సత్యంలోకి నడిపిస్తాడు ప్రియుల. కనుక శిష్యుడైనప్పటికీ అక్కడ నువ్వు చేసింది శబాస్, నా కోసము చెవి నరుకున్నారు, నూరా నా శిష్యుడు అంటే, నూరా నా కుడిబిజం అంటే దేవుడు అనలేదు ప్రియుల. మనకి బుద్ధి చెప్పినాడు, నాయన కత్తి పట్టకూడదు, ఫస్ట్ వరలో పెట్టు, ఫస్ట్ తీసి పక్కన పెట్టు, నీవు కత్తి పట్టుకుంటే కత్తితోనే పోతావు, జాగ్రత్త సుమి అని చెప్పినాడు. చెప్పి అక్కడ కూడా దేవుడు ఆ యొక్క మలుకు అనే సైనికునికి మళ్ళీ చెవి అద్భుతం చేసి అతికించినాడు.
కనుక దేవుడు ఎప్పటికీ పొరపాటు లేడు, ఆయన తప్పు చేయడు, తప్పు చేయటం అసంభవము, ఆయన శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ప్రియుల. కనుక మనము ఈ యొక్క అద్భుత కార్యాలన్నీ కూడా ఎందుకు జరగబడుతున్నాయంటే ఆయన నిజమైన దేవుని కుమారుడని తెలియపరచబడుటకే, ఆయన చాలా శక్తి కలిగిన బలం కలిగిన దేవుడని తెలియపరచబడుటకే. ఆయన బిడ్డలు ప్రతి ఒక్కరూ ఆలోచనలోకి రావాలి, ఆ యొక్క గొప్ప వింతలు విని భయం కలగాలి. దేవుడు అంటే ఇంత బలవంతుడా, ఇంత శక్తివంతుడా అని అన్నీ ఆయనను పరిశీలిస్తూ వచ్చినప్పుడు భయం కలుగుతుంది. మన కోసమే కదా ఆయన వచ్చింది, మన కోసమే కదా కల్వరి శిలవలో ప్రాణం పెట్టింది. ఆ ప్రాణం పెట్టుట, ఆ రక్తం అంతా కార్చుట ద్వారానే కదా, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కదా మనము పవిత్రపరచబడి ఆయన సన్నిధి అయినటువంటి పరలోకం చేరుతున్నది. ఇవన్నీ గ్రహించిన నాడు నీవు నేను అందరం కూడా దేవుని భయం కలిగి గొప్ప ఐశ్వర్యవంతులం అవుతాం. ఎప్పుడైతే దేవుని భయం మనకు కలుగుతుందో, ఆ దేవుని గొప్ప ఈ యొక్క అద్భుతాలు, గొప్ప సూచక్రియలు, ఇంత ప్రేమ కురిపించే దేవుని క్రియలన్నీ ఇంత గొప్పవని అనిపించినప్పుడు అప్పుడు నీవు ఆయన శిష్యుల వలె 12 మంది శిష్యుల వలె ప్రాణం పెట్టుట కూడా వెనుకాడవుతాయి. ఆయన ప్రేమ పూర్తిగా తెలిసినప్పుడు, ఆయనను పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, ఆయన చిత్తమును తెలుసుకున్నప్పుడు, ఆయన కోసం బ్రతికినప్పుడు ఈ గొప్ప ఆలోచనలు. శిష్యులందరూ కూడా ఒకప్పుడు పెద్ద భక్తులైతే కాదు ప్రియులారా, నిజంగా శిష్యులందరూ ఒకప్పుడైతే ఆయనకు పెద్ద భక్తులైతే కాదు, నిదానంగా ప్రాణమివ్వనికి కూడా సిద్ధం కలిగిన వారుగా కనపడినారు మనకు. ఒకప్పుడైతే ప్రభువా నేను నీకు ప్రాణం ఇస్తాను ప్రభువా అది ఇదని పేతురు చెప్పినాడు. నాయన నువ్వు నాకు ప్రాణం పెడతావా? 3 సార్లు కోడి కూర్చొని, కోడి కూర్చిన ప్రతిసారి నువ్వు అబద్ధం చెప్తావు, నేను ఎరగనని చెప్తావు, అసలు నాతో బద్దలతో తిరిగి నా స్నేహం నుండి నా శిష్యునిగా ఉన్నప్పటికీ ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తావు అని ముందుగానే చెప్పినప్పుడు కూడా ఆ చలికాలం చలికాల్చుకున్నప్పుడల్లా 3 సార్లు ఈయన కూడా శిష్యులలో ఒకడంటే ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన ఎవరో నేను ఎరగను, నువ్వు పొరపడుచున్నావు అని అట్లా 3 సార్లు పడినప్పుడు 3 తూరి మళ్ళీ కోడి కొయ్యగా పేతులు చాలా కుమిరిపోతారు, బాధపడతారు. ఇవన్నీ వాళ్ళు ఈ లోకంలో ఇలాంటివన్నీ అనుభవించి ఆ అనుభవంలో నుంచి వారు దేవుని ప్రేమ తెలుసుకున్నాక మళ్ళీ తిరిగి లేచి పునరుద్ధరణైన తర్వాత మళ్ళీ కనపడి అప్పుడు వారు దేవుని సర్వపరిపూర్ణతలోకి వచ్చినారు. అంతవరకు వాళ్ళు సర్వపరిపూర్ణత ధరించుకోలేదు, సర్వపరిపూర్ణతలకి రాలేదు. శిష్యులందరూ కూడా చనిపోయిన తర్వాత లేచిన తర్వాత కనపడి శిష్యులకు కనపడి వారిని మళ్ళీ ఆయన మాటల ద్వారా తెలియపరిచి నిజమైన దేవుడి కుమారుడని మళ్ళీ ఆయన చెప్పి కనపడి అప్పుడు విశ్వాసంలోకి తెచ్చినాడు. అప్పుడు శిష్యులంటే మీరే శబాస్ అన్నట్టుగా, బల నమ్మకమైన మంచి దాసులారా అన్నట్టుగా వారి ప్రాణాలను కూడా ప్రభు కోసము ప్రతి శిష్యుడు అనగా 12 మంది అపోస్తలులతో, యూదా ఇస్కరియోతు మైనస్ అయిన అపోస్తలులతో 12 మంది ఆ శిష్యులు ప్రతి ఒక్కరూ ప్రభు కోసం ప్రాణం పెట్టినారు. అలాగా నీవు నేను అందరం కూడా అంత ప్రేమ కలిగిన దేవునికి మనము కూడా ఆయన కృపలో కనుక్కొని, ఆయన దయ, ఆయన కనికరములు, ఆయన పూర్వం నుండి అనాది కాలం నుండి ఆయన ప్రేమనంతా మనం తెలుసుకొని ఆయన చిత్తంలో వారి అంతా శిష్యులంతా ప్రాణం పెట్టకపోయినా ఆవగింజంత విశ్వాసంతో ప్రభు రాజ్యం చేరాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కనుక నేను నా జీవితాలలో ఈ లోకంలో ఈ యొక్క సులువుగా చిక్కులు పెట్టు పాపాలకు పడిపోకుండా మనం అందరం కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఏంటి అవి? సినిమాలు, సీరియళ్ళు, బారకట్టలు, ఒక్కాకుండా ఉండడము, అబద్ధాలు, చీటికి గబక్కిన అబద్ధం ఆడటము, నేనే గొప్ప భక్తిరాలను, నాది 40 ఏళ్ళ సర్వీసు, నాది 30 ఏళ్ళ సర్వీసు అనేది కాదు. ఎంత సర్వీస్ ఉన్న దేవుడు అందరికి ఇచ్చేది ఆ యొక్క కూలి వాళ్ళలో అందరికి ఇచ్చేది అదృపాయంతునుగా అందరికీ ఒకటే రక్షణ, ఒకటే కూలి. నీకు 30 ఏళ్ళ సర్వీస్ ఉన్నా నాకు దండిగా కూలి ఇచ్చదనేది లేదు, 10 రూపాయే ఆ యొక్క యజమానుడు తెలియపరిచినాడు.
పొద్దున్న వచ్చిన వారికి ఆ యొక్క ఒప్పందం ప్రకారము అదురుబాయి ఇచ్చినాడు. 4 గంటలప్పుడు 5 గంటలప్పుడు వచ్చిన వారికి కూడా, గంట సేపు చేసిన పని వారికి కూడా అదురుబాయి ఇచ్చినాడు. ఒప్పందం అలాంటిది. ఆయన రక్షణ కూడా 40 ఏళ్ళు తీసుకున్న నీకు ఒకటే రక్షణ, ఇప్పుడు తీసుకున్న వారికి ఒకటే రక్షణ, ఒకటే అదురుపాయ, ఒకటే పరలోకం. కానీ ఆ పరలోకంలో కూడా ఎత్తు తగ్గులు, మెట్టులు, విశ్వాసము కొలతలు ఉన్నాయి ప్రియుల. నీవు ప్రభు కోసము వీరు 12 మంది శిష్యులు వాళ్ళు తలలు ఇచ్చినారు ప్రభుకు, వారు ప్రాణము ఇచ్చినారు, రక్తము కార్చి ప్రాణం ఇచ్చినారు. వాళ్ళకి ఎంత అక్కడ గొప్పదైన అక్కడ ఉందంటే, వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రం వారికి ఒక వాకిలి ఏదో గుమ్మమా ఏదో అన్నట్టుగా అక్కడ ఒక్కొక్క గోత్రం వారికి ఒక్కొక్క ఇది మీద వ్రాసి వారికి అక్కడ దేవుడు ఏర్పాటు చేసినారంట. అలాగా ప్రభు కోసం బ్రతికితే రక్షణ అయితే మనకు అందరికీ ఒకటే. కానీ ప్రభు కోసం ఎంతలా బ్రతికితే నీకు అంత జీతము ప్రభువు మనకు అక్కడ ఇవ్వబోతున్నారు, అంత బహుమానాలు ఇవ్వబోతున్నారు, అంతమందికి నిన్ను పెద్దగా పెట్టబోతున్నారు. కనుక మనము ఈ విశ్వాసములో, ఈ నిరీక్షణలో, ఈ పట్టుదలలో మెట్టులు ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. ఆ బహుమానాలను పొందుకోవాలంటే మనము దేవుని మాట విని మనము దేవునికి భక్తి పరులముగా బ్రతకాలని దేవుడు ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని గ్రంథంలో మన ముందు ఇచ్చినాడు. ఎవరు ఈ గొప్ప సాక్షి సమూహము? ఇంకంతా భక్తులందరూ కూడా ఇక నుంచి చదువుకుంటూ పోతే ఆ భక్తులందరూ కూడా గొప్ప సాక్షి సమూహము. ప్రభువుకు ఒక గొప్ప సాక్షిగా నిలబడినటువంటి వారే భక్తులందరూ కూడా. ప్రతి ఒక్కరు సమూయేలు, ఆడవారిలో అయితే ఎస్తేరు, రూతు, ఇలాంటి చాలామంది ఉన్నారు. ఇంకా అన్ని పేర్లు చెప్పుకోవాలంటే మనకు సమయం చాలు. వీళ్ళందరూ మనకి ఏమవుతారు అంటే, వారు మాదిరికరమైన జీవితాన్ని పెట్టారు. వాళ్ళంతా క్రీస్తు కోసం బ్రతికిన గొప్ప సాక్షులు. వారి సాక్ష్యం ఉంటే ప్రభువులోకి నేను కూడా నా ప్రాణం పెడదామా అన్నంత తీర్మానంలోకి వచ్చేంత గొప్ప సాక్షి సమూహము బైబిల్ గ్రంథంలో అనేక భక్తివంతులు, భక్తురాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు గొప్ప మాదిరి. ఆయన మొదటి మాదిరి. తర్వాత అపొస్తలుడైన పౌలు గారు నన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టు అన్నాడు. ఆయన ఒక గొప్ప మాదిరి. ఇంకా మిగిలిన వారందరూ కూడా మనకు మాదిరి. వాళ్ళలాంటి జీవితము, వాళ్ళలాంటి భక్తి శ్రద్ధలు కలిగి బ్రతకమనే గ్రంథం మనకు తెలియపరుస్తున్నది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలవచ్చినట్లయితే చిన్న ప్రార్థన.